నా పేరు మల్లినేడి యలమందరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు. ఈరోజు నా రాజధానికి గతంలో 33,000 ఎకరాలు తీసుకున్నారు. అలాగే ఇక ప్రైవేట్ భూమి కానీ అన్నీ కలిపి 50,000 ఎకరాలు ఉంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు అంటున్నారు. ఇవాళ తీసుకున్న వాటికి సరిగ్గా ఇప్పటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు గత పరిపాలనలో 19 నుంచి అలాగే 24 వరకు కూడా ఆ రాజధాని రైతులు మరి 3 రాజధానులు పెట్టడంతో చాలా ఉద్యమం చేశారు. భూములు ఇచ్చారు, చిన్న సన్నకారు రైతులు వాళ్ళందరూ ఇచ్చి వాళ్ళు రోడ్డును పడ్డారు. మరి దాన్ని వాళ్ళకు మంచి ప్రభుత్వం అనుకున్నాం వచ్చింది. మా రైతులందరూ కూడా వ్యతిరేకించారు. ఆ రోజు 3 రాజధానులని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. ఆ రోజు ఆయన మడం తెప్పను అన్నవాడు ఇవాళ శాసనసభలో ఏం చెప్పాడు జగన్ గారు ఆ రోజున, ఇవాళ 23 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం 13 జిల్లాలుగా ఏర్పడింది. ఈ 13 జిల్లాల్లో ప్రాంతీయ విభేదాలు రాకుండా నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి వాగ్దానం చేసి, అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ అని చెప్పి కూడా నమ్మించి తీసుకొని వచ్చిన తర్వాత 3 రాజధానులు ఇచ్చారు. అందుకని ఆ రోజున మరి ఇచ్చిన రైతాంగం అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. మరి ఇచ్చి రోడ్డును పడ్డారు. ఇవాళ అనేక ఉద్యమాలు చేశారు, మహిళలు అనేక రకాలుగా మాట్లాడారు వాళ్ళు. అందుకని ఇవాళ తీసుకునే భూమి ఇప్పుడు తీసుకున్న వరకు వాళ్ళని హ్యాపీగా చేయాలి. వాళ్ళకి మంచి మరి ఆ రోజున మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళకి మంచి ఇది ఇవ్వాలి. అది చేయకుండా ఇప్పుడు మళ్ళా పక్కన మళ్ళీ 20,000 ఎకరాలు అంటాం. అది ఎంత మట్టుకు సాగో మరి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అయితే ఈ మధ్య వస్తున్నాయి, కొంత వెనక్కి వెళ్ళారన్నట్టు తెలుస్తుంది. వెళ్ళకపోతే మాత్రం అది ఎందుకంటే ఇవాళ వ్యవసాయం దండుగా ఉంది, అందుకే ఇవాళ భూములు ఇస్తున్నారు రైతులు. అంతేగాని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు చూసి వెళ్ళను కాదు. ఇవాళ వ్యవసాయం సంక్షోభంలో ఉంది, గిట్టుబాటు కావట్లేదు. ఇది ఇస్తే 10 ఏళ్ళు కౌలు వస్తుంది, తర్వాత అభివృద్ధి అయ్యి రాజధానిలో మేము కూడా మరి కమర్షియల్ ఫ్లాట్లు లేదా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇస్తున్నారు కదా, వాటిలో ఏదో బాగుంటుంది అని అనుకుంటున్నాడు ఇవాళ తాత్కాలికంగా. కానీ ఇవాళ అసలు చాలా తప్పు. ఇవాళ పంటల బండే భూమి తీసుకోకూడదని 2013 యాక్ట్లో ఉంది. ఇవాళ నువ్వు అసలు పంటల బండి భూమి ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు జనాభా పెరుగుద్ది, భూమి పెరగదు. ఆ భూమిలోనే అధికోత్పత్తి కోసం హైబ్రిడ్ రకాలు వచ్చినాయి ఇవాళ. అందుకని 2013లో పార్లమెంట్లోనే చర్చించి పంటల బండే భూమి తీసుకోకూడదని చెప్పి యాక్ట్లో పెట్టారు. అందుకే ఇవాళ బుద్ధి పేరు ఏది ల్యాండ్ ఎక్విజేషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్, అంటే భూ సేకరణ కాకుండా భూ సమీకరణ పేరుతోటి ఇవాళ తీసుకుంటా ఉన్నారు. అది రాబోయే రోజుల్లో అది చాలా, ఎందుకంటే ఇవాళ మనకి స్వతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల జనాభా, ఇవాళ 140 కోట్లు ఇంకా పెరుగుద్ది, జనాభా పెరుగుద్ది. అందుకని ఆ జనాభాకి అవసరమైన ఆహారం ముందు బతకాలంటే ఆహారం కావాలి. దీంట్లో ఎంత డబ్బులు ఉండినా బంగారం ఉండినా వాళ్ళ పొట్ట నిండదు.